యయాతి స్వర్గప్రాప్తి. సౌనికుడు శతానికంతో ఇంకని ఇట్లు చెప్పాను, ఇట్లు యయాతి తనకు ప్రీతిపాత్రుడు పుత్రుని పూరుని రాజపదమునందు అభిషేకించి అతను వానప్రస్థుడై వెళ్ళిపోయాడు. పూరుడికి రాజ్యం అప్పచెప్పాడు. ఆయన మళ్ళీ ఆయన వార్ధక్యం ఆయన తీసేసుకొని వానప్రస్థ అతడు వనవాసం జరిపి అతడి బ్రాహ్మణులతో పాటు ఫలమూలములు ఆహారముగా ఇంద్రియములు నిద్రించి తుదుకు స్వర్గమునికి ఎగెను. అలాగా అక్కడ మునులు ఎలాగా కందమూలాలు తింటారో అలాగే తిని కొన్నాళ్ళ తర్వాత ఇంద్రియాలు నిగ్రహించుకొని స్వర్గానికి అతడు సుఖవాసం పొంది ముదితుడే సుఖముగా ఉండెను. కొంతకాలమునకు ఇంద్రుడు అతన్ని కిందికి పడబోసాడు. ఇంద్రుడు యయాతిని అతడు స్వర్గం నుండి జారిపడింది, కానీ భూమికి చేరలేదు. అప్పట్లో కొంతకాలం అంతరిక్షమందే ఉండి యజ్ఞ సంసతునందు ఉండిన వసుమాన్ అష్టకుడు ప్రత్యర్థునుడు సిబియాను రాజులతో కూడి అతనుండియే మరల స్వర్గానికి వెళ్ళాడు. కిందకి వెళ్లకుండా అక్కడ ఎవరెవరితో ఉన్నాడట? అంతరిక్షంలోనే ఉన్నాడు, ఆకాశ గమనంలోనే ఉంటూ యజ్ఞ సంసతునందు ఉండి వసుమాన్ అష్టకుడు ప్రదర్ధనుడు సిబి అనే రాజులతో ఉండి అక్కడి నుంచి మళ్ళీ స్వర్గానికి వచ్చేసారు అని నేను పరంపరలో విని ఉన్నాను. శతానికుడు సౌనికుని ఇట్లా అడుగుతున్నాడు, భగవాన్ యయాతి పృథ్వీపాలకుడుగా శ్రేష్ఠుడు. ఎందుకంటే యయాతి గురించి నిన్న చెప్పుకున్నాం, ఆయన పృథ్వీని ఆయన పరిపాలించినట్టుగా ఎవరు కూడా పరిపాలించాల, అంత ధర్మం పరిపాలన చేశాడు. వంశానికి వృద్ధిని కలిగించిన వాడు, సూర్యుని ప్రకాశంతో అగ్ని ప్రకాశంతో సమమగు ప్రకాశం కలవాడు. ఆయన ప్రకాశం, ఆయన తేజస్సు సూర్యుడితోటి అగ్ని ఒత్తుడితో పోల్చదగింది, అంత తేజస్సు కలవాడు. వంశమును విస్తరింపజేసిన వాడు, వాస్తవమున నిర్మలమగు కీర్తి కలవాడు. చెప్పాలంటే పాప యయాతి చాలా మంచి కీర్తి ప్రతిష్టలతో రాజ్యాన్ని ఇచ్చేశాడు. మహా మనస్కుడు, మంచి మనసు. ఎందుకంటే ఆయన అధర్మాన్ని ఎప్పుడు కూడా ఎక్కడా ధర్మం తప్ప అధర్మాన్ని పట్టుకోలేదు. ఆయన స్వర్గం నందు దేవర్షి గణముల ప్రశంసలు అందుకొనుచు అక్కడ దేవతలందరూ కూడా ఆయన్ని ఎంతో ఇష్టపడ్డారు. వారి సన్నిధి అందు దేవరాజ సమాడై వెలుగొందునందురు కదా. ఎందుకంటే దేవేంద్రుడితో సమానంగా ఉన్నాడట, అది తట్టుకోలేరు కదా. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు హేమాయమిలు అనుకోండి, అందులో ఒకళ్ళని పైకి ఎక్కిచ్చేసి ఒకళ్ళని కిందకు చూసామనుకోండి, తట్టుకోలేరు కదా. అదే విధంగా ఇక్కడ అట్టి వాని ఇంద్రుడు ఏల స్వర్గం నుండి పడతోసెను. ఈ ఇంద్రుడు ఏం చేశాడు? ఈర్ష తట్టుకోలేక ఆయన్ని కిందకు పడేసి. యయాతి చరిత్ర మందల ఈ అంశములన్నీ అతని అహిక పరలౌకిక వృత్తాంతం నందలి తత్వంనంతా వెనగొడుచున్నాను. ఇలా ఎందుకైందో చెప్పమన్నాడు. సౌనికుడు శతానికంతో ఇట్లు చెప్పాను, ఆయన యయాతి కథ ఉత్తమమైనది, ఆయన కథ చాలా మంచిది. నిన్నంతా చెప్పుకున్నాం కదా. సర్వ పాపాలు పోగొట్టి పుణ్యం కలిగించినది. ఎందుకంటే ఆయన మన ముందు నుంచి చూసుకుంటూ వచ్చాం, ఎక్కడ పాప అధర్మాన్ని ఆయన పట్టుకోలేదు. అతనికి ఇహలౌకిక పారలౌకిక వృత్తాత్వం తాత్వికంగా వివరించును. అయితే అతనంతా తాత్విక దృష్టితో చెప్తాను. నౌషపుత్రుడు యయాతి తన కడపటి కుమారుడు పూరుని రాజ్యమునందు అభిషేకించి ముదితుడై వనమునకు ప్రపాజితుడయ్యనంటి కదా. ఆ చివరి ఆఖరి అబ్బాయికి కొన్నాళ్ళు 1000 ఏళ్ళు ఈయన యవ్వనాన్ని అనుభవించాడు. కొడుకు దగ్గర యవ్వనం తీసుకొని కొడుక్కి తన వార్ధక్యాన్ని ఇచ్చాడు శుక్రాచార్యుడి శాపం మూలంగా. తర్వాత 1000 ఏళ్ళు అయిపోయాక ఆయన ముసలితనాన్ని తీసుకొని కొడుకుని రాజ్యాభిషిక్తులు చేసి ఆయన వెళ్ళిపోయాడు వానప్రస్థాసనం. వనమునంది రాజు వానప్రస్థుడుగా ఫలమూలాల ఆహారంగా ఇంద్రియ నిగ్రహము కలిగి అరణ్యం నందు చాలా కాలం ఉన్నాడు. కేవలం ఆ కందమూలాలు తిండు ఇంద్రియ నిగ్రహంతో చిత్తమును తీక్షమనర్చుకొని క్రోధమును జయించి పితృదేవతలు తృప్తి నొందించుచు అగ్ని యందు వానప్రస్థ విధానమున హోమాదిము జరుపుచుండెను. అది చిత్తమును మనసును దీక్షతో ఉంచుకొని క్రోధాన్ని జయించి కోపం లేకుండా పితృదేవతలు తృప్తి నొందించుచు అగ్ని యందు వానప్రస్థ విధానము హోమాధికము జరుపుచున్నాడు. అక్కడ కూడా ఆయన తగిన విధంగా ఆయన సేవ చేయు. ఆ ప్రభు వనములందు అభించు ఆహారాధికం దేవతలు నివేదించిన తర్వాత ఆ విషయంనే అతిథులకు ఆహారంగా ఇచ్చి వారిని
ఆయనకి ఏది దొరికితే అది దేవతలకి పెట్టి ఆ అతిథులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే పెడుతున్నారు ఆయన. శిలావృత్తి, పొలములు మొదలగు చోట రాలిన ధాన్య కణములు ఏరి తెచ్చుట, పొలాల దగ్గర పడతాయి కదా ఆ ధాన్యం గింజలన్నీ ఏరి తెచ్చేవాట. ఉంచ వృత్తి, సేద్య పొలముల్లో రాలిన ధాన్యపు కంకులను ఏరి తెచ్చుట అవలంబించి దేవతలకు, అతిథులకు, పితరులకు వినియోగించగా శేషించిన ఆహారమునే తిని ఆ పడిన గింజలు ఆహారంగా వండి అందులోని ఎవరెవరికట దేవతలకి, అతిథులకి, పితృదేవతలకి వాళ్ళందరికీ పెట్టుకున్నాక ఉన్నది తినేవారు. ఆ రాళ్ళని ఎన్ని దొరుకుతాయి ఇంతమందికి పెట్టుకొని. ఇట్లు రాజు 1000 సంవత్సరాలు జీవితం గడిపాడు. తర్వాత 3 మాసాలు జలహారుడై 3 నెలలు ఇంకా నీళ్ళు ఒక్కటే మనసును వాక్కును నిర్మించుకొని మౌనంతో ఉండేవాడు. తర్వాత సోమరితనం లేక సంవత్సరం పాటు వాయుభక్షుడయ్యాడు. తర్వాత ఏడాది వరకు పొట్టి గాలే, నీళ్లు కూడా మానేశాడు. తర్వాత సంవత్సర కాలం పంచాగ్ని మధ్యమున తపస్సు ఆచరించాడు. పంచాగ్ని మధ్యలో ఉండి తపస్సు చేశాడు. వాయు ఆహారముగా 6 మాసాలు ఏకపాదస్థితుడై తపస్సు చేశాను. 1 కాలుతో తపస్సు చేశాడట. పుణ్యకీర్తిగా యయాతి తన ప్రకాశముతో రోదసులను నింపివేయచు స్వర్గం చేరను. ఆయన యొక్క ప్రకాశంతో ఆయన స్వర్గానికి చేరుకున్నాడు. ఇంద్ర యయాతి సంవాదం ఇంద్రుడికి యయాతి గారికి జరిగింది. దొరికిందమ్మా? మనది అనుకున్నది ఎక్కడికి పోదు. సౌనికుడు శతానికంతో ఇంకా ఇట్లు చెప్పారు. రాజేంద్రుడు యయాతి స్వర్గమును చేరి దేవభవనందు నివసింపజాగి. ఆ యయాతి వచ్చి చక్కగా దేవలోకంలో నివసిస్తున్నాడు. అతడు అతని దేవతలు, సాధ్యులు, మరుత్తులు, వసువులు మొదలు వారు పూజించుచుండేది. ఆయన రాగానే దేవతలు, వసువులు, మరుత్తులు, ఇంకా పితృ అందరూ ఆయన్ని కొనియాడుతున్నారు, పూజిస్తున్నారు. మంచి వాళ్ళు ఎక్కడికి పోయినా ఆ మంచిని కొనియాడతారు కదా. అలా స్వర్గంలోని దేవేంద్రుడి కంటే కూడా ఈయనకి ఎక్కువగా జరుగుతుంది. అతడు పుణ్యం ఆచరించిన వాడు. ఎందుకంటే పుణ్యాత్ముడికి, భక్తుడికి ఎక్కడికి వెళ్ళినా పరమాత్ముడు ఆయన కంటే ఎక్కువగా సత్కారం జరగనిస్తాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు. దేవలోక, బ్రహ్మలోకంలో ఒకదాని నుండి మరొక దాన్ని సంచరించు చాలా కాలం ఉన్నాడు అక్కడ అని పరంపరలో వింటున్నాం. ఇట్లా ఒకప్పుడు ఆ నృపశ్రేష్ఠుడు యయాతి ఇంద్రలోకానికి పోయాడు. మాటల సందర్భంలో ఇంద్రుడు యయాతిని ఇట్లా అడిగాడు. ఏదో మాట్లాడుకుంటుంటూ ఇంద్రుడు యయాతిని అడిగాడు, ఏమని రాజా, పూర్ణుడు నీ రూపం గురించి వార్ధక్యంలో లోకమున వ్యవహరించినందు సంతసించి నీవు నీ రాజ్యాన్ని అతనికి ఇచ్చినప్పుడు అతనికి ఏమి ఉపదేశించావో నిజం చెప్పు. ఆయన నువ్వు ఆయన యొక్క యవ్వనాన్ని అనుభవించావు, తర్వాత ఆయనకి ఇచ్చేసి వచ్చేటప్పుడు నువ్వేమి ఉపదేశించావు ఆయనకి. యయాతి, గంగా యమున నదుల నడుమునున్న ఈ దేశమంతయు నీ పరిపాలనలో ఉండు ప్రదేశము. ఈ గంగా యమున నదుల మధ్య ఉన్న ప్రదేశం అంతా నీదేనైనా, నువ్వు పరిపాలించు. ఈ భూభాగమునకంతటికీ నువ్వు రాజు. నీ అన్నలు నీ రాజ్యపు అంచులందు వానికి అవతల ఉండు దేశములు మీ అన్నలు ఇక్కడ రాకూడదు. నీ దేశ సరిహద్దు దాటి వాళ్ళు రాకూడదు. అవతల వైపు ఉన్న భూమి వాళ్ళు పరిపాలించాలి. అంతే కదా. ఇప్పుడు తండ్రి చూడండి, ఆస్తి ఇస్తే రాసేస్తారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్దోడికి, ఇక్కడి నుంచి ఇక్కడ చిన్న, ఆ విధంగా ఈయన పంపకొంచెం. శిష్టులందరిలో గొప్పవారు, ఓర్పు గలవారు, పురుషుల్లో అధికులు, ఎట్లన్నా ఓర్పు లేని వారికంటే అది కలవాడు విశిష్టుడు. మానుష ధర్మం లేని వారికంటే అది కలవాడు వివేకం లేని వారికంటే విశిష్టతనుడు. ఇతరులు చెడు మాటలాడినను తానట్టివి ఆడరాదు. ఇట్లున్నచో కోపం నిగ్రహింపబడును. ఒకవేళ ఎవరైనా మనని నింద చేశారనుకోండి, చేసినా మనం కోపం తెచ్చుకోకూడదు, ఉద్రేకం తెచ్చుకోకూడదు. ఆ కోపము ఆక్రోశించిన వారినే ఒకవేళ మనం చూడండి అంటారు వివేకానందుడు, గాంధీ గారు కూడా, ఎవరైనా తిడితే మనం స్వీకరిస్తేని, మనం స్వీకరించలేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మన ఇంటికి ఏదో వచ్చింది పార్సల్, మనం తీసుకోలే, అది ఏమవుతుంది, పంపించిన వాడికి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే మనం ఒకళ్ళు తిట్టారు, వాళ్ళు మనం స్వీకరించకపోతే అది వాళ్ళకే చెందుద్ది, మనకి చెందదు. మనం ఆ విధంగా తిట్టిన వానికే అంటుతుంది. ఇతరుల హృదయమునకు వ్రణం కలిగించి పనులు చేయరాదు. ఎవరైనా సరే ఎప్పుడైనా ఎదుటివాడి మనసును నొప్పించే పనులు మనం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఎదుటి మనసును మనం గాయపరచకూడదు. క్రూర వచనాలు పలకరాదు. మన మాటతోటి అవతలవాడు బాధపడకూడదు. హీనుని నుండి ఎంత గొప్ప వస్తువైనా గ్రహింపరాదు. మనకంటే తక్కువ వాడు అనుకోండి, వాడి దగ్గర మనం వస్తువులు తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల
తాను ఏది పలికినా ఇతరులు బాధపడుదురో, ఇతరులు ఏది పలికినచో తన మదికి బాధ కలుగునో అట్టి దుర్వచనములు తాను ఇతరులకు పలుకురాదు. తను అనుకోవాలి, మనం ఒక మాట అంటే మనకి ఎంత బాధ కలుగుతుంది, ఈ మాట నేనన్నప్పుడు వాళ్ళ హృదయం కూడా అంతే బాధపడుతుంది కదా అని అనుకోవాలన్నమాట. అది పాపలోకములు పోవటం కారణమవును. అందుకనే మనం కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేవాడు. అందుకని మనం ఏది చేసినా అది పాపానికి కారణం అవుతుంది. అరుంధతుడు ఇతరుల హృదయ వ్రణము రేపటి క్రూరపు పనులు చేయుచు అట్టి మాటలాడుచుండువాడు. అగు పురుషుడు తీక్షవచనములు పలుకువాడు, మాటలనిడి ముండతో ఇతరుని బాధించువాడు, మనుషులందరిలో అశుభ స్వరూపులని తెలియవలెను. ఎవరైతే వాళ్ళ యొక్క ప్రవర్తనతో కానీ వాళ్ళ మాటలతో కానీ ఎదుటివాడికి సుఖాన్ని కలిగించడో, ఎదుటివాడికి బాధను కలిగిస్తాడో వాడు ఎటువంటి వాడట? అశుభ స్వరూపం. వాడు ఎక్కడుంటే అక్కడ అశుభమే, మంచి జరగదు. అట్టివాడు తన ముఖమునందు అలక్ష్మిని కట్టుకొని మోయివాడే. అలాంటి వాడితే ఎప్పుడూ అలక్ష్మి ఉంటుంది, అట్లా లక్ష్మీదేవి ఉంటుంది వాడితో. సజ్జనులు తన ఎదుట మెచ్చుకున్నట్లు వెనుక ప్రశంసించినట్లు నడుచుకొని వాళ్ళు. అది సజ్జనులు ఎలా ఉండాలట? ఎప్పుడు కూడా వాళ్ళు ముందు ఎలా ఉన్నారో వెనక కూడా అదే ప్రశంస ఉండాలి. చూడండి, ముందు మామూలుగా మాట్లాడి చాలా ఎళ్ళగానే ఆవిడ అండి అంతా అనుకోకూడదు. వెనక కూడా ఆవిడ గురించి ఆ మంచి చెప్పుకోవాలి. అది మంచితనం అంటే. సజ్జనులు ఒకవేళ నిందించినను ఓర్చుకొని వాళ్ళను. మంచివాళ్ళు ఏంటి అంతే కదా. ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడని మనమంటే ఇంకా వాడి విజ్ఞతకి మన విజ్ఞతకి తేడా ఏముంది? ఇప్పుడు నువ్వు సంస్కారం ఉంది, వాడు ఏదో సంస్కారం లేని వాడు ఏదో అన్నాడని చెప్పి నువ్వు కూడా కలిస్తే ఇంట్లో మన సంస్కారం ఏమి ఇది లేదు కదా. అందుకని వాడు ఓర్చుకోవాలట. వారి నడవడితో మంచివారిని తాను గ్రహించి పూజ్యమగు నడవడితో మెలగవలెను. పరుషవచనాలు నోటి నుండి వెలువడు బాణాలు. ఏదన్నా మనం అన్నామంటే అది బాణంతో సమానం అంట. బాణం ఎంత సూటిగా తగులుతుందో మనం అన్న మాట కూడా అంతలా తగులుతుంది అనమాట. పూజ్యమగు నడవడితో మెలగాలి, మంచి నడవడికతో ఉండాలి. వాటి దెబ్బతిని వాడు రాత్రింబవులు శోకించుచుండును. అది ఒక బాణం దెబ్బతింటే వాడు ఎలా బాధపడతాడో, ఒక మాట పడినవాడు కూడా వాడికి రాత్రికి పగలు కూడా అదే మనసులో మిదులుతుంటారు. ఇవి ఇతరుల హృదయ మర్మములందు తప్ప గుచ్చుకొనవు. హృదయం లోపల గుచ్చుకుంటాయట కనుక వివేకి యొగ్వాడు వాటిని ఎవరి మీద విడువరాదు. తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వాక్కుతో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. భూతముల యందు మైత్రి, దానము, మధుర వచనములు పలుకుట, ఈ మూటితో సదృశ్యముకు సంవనము మరి ఏదీ లేదు. అది అందరితోటి కూడా భూతదయ ఉండాలి. ప్రతి దాంతో స్నేహభావం, దానం ఇచ్చే గుణం ఉండాలి. మధుర వచనాలు, మనం పలికే మాట ఎప్పుడు కూడా తీయగా ఉండాలి. తీయగా అంటే నోటి నిండా ఇంత చక్కెర పోసుకొని కాదు, మాట్లాడే మాట ఎదుటివాడికి సానుభూతిగా ఉండాలి. హృదయానికి ఇప్పుడు చూడండి, ఎవరో కష్టంలో ఉన్నారు, అమ్మ నీకేం తీరిపోతుందమ్మా, నీకేమైనా కాలితే నేనున్నానమ్మా నువ్వు చాలు, ఉన్నానని నువ్వు వెళ్ళిపోకలే, ఆవిడేం చేయించేసుకోదు నీ చేత, కానీ నేనున్నానని నువ్వు భరోసా ఇచ్చావు చూడు, ఆ మాట ఆవిడికి వేణుగంత బలం వచ్చి ఉన్న బాధ తీరిపోతుంది. లేదనుకో ఇంత బాధ ఏంటని ఇంకో మాట అన్నావు అనుకో, ఇంకొంచెం ఎక్కువ బాధ ఎక్కువ. పూర్వం అందుకే ఒంట్లో బాగోకపోతే వెళ్ళి పరామర్శ చేయమనేవారు. ఎందుకు పరామర్శ చేయమనేవారు? ఇప్పుడు పరామర్శ వేరు. ఇప్పుడైతే ఇదండి ఈ రోగం అండి, ఈ రోగానికి మందులు లేవండి, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉందండి, ఇలా అనేసి ఇంకో 10 రోజులు బతికేవాడు కూడా ముందే పైకి వెళ్ళిపోతాడు. పూర్వం ఎందుకంటే మీకు డబ్బుకి కానీ దేనికి కానీ కష్టానికి కానీ అన్నింటికీ మేము ఉన్నాం, మీరు భయపడకండి తగ్గిపోతుంది అని భరోసా కోసం వెళ్తే, అలా ఒక్కొక్కళ్ళు వెళ్ళి చూసి వస్తే వాళ్ళకి ఎంతో బలం వచ్చేదట మానసికంగా. అప్పుడు వెంటనే రోగం కూడా తగ్గిపోయేది. నాకు ఇంతమంది ఉన్నారు కదా, నాకు కష్టం వస్తే నన్ను పలకరించే వాళ్ళు ఉన్నారు కదా అనే ఒక ఓదార్పు మనసు నిండా ఉండేది. ఇప్పుడు అది లేదు కదా. ఎవరిని వచ్చి మాట్లాడుతుంటే ఏదో వాళ్ళకి అలాగ వచ్చింది, వీళ్ళకి అలాగ వచ్చింది ఇలా చెప్తుంటారు. ఇప్పుడు మొన్న కరోనా ఉందమ్మా, కరోనా నిజంగా చనిపోయిన వాళ్ళు, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు కొంతమంది భయభ్రాంతులయ్యి ఇక్కడ వాళ్ళ మాట అక్కడ వాళ్ళ మాట న్యూస్ ఇది విని భయానికి చనిపోయిన వాళ్ళు చాలా మంది. ఎందుకంటే మనిషికి ఎప్పుడు కూడా ధైర్యం రావాలి. కష్టంలో ఉన్నప్పుడు మానసికంగా నువ్వు ధైర్యాన్ని ఇచ్చిన్నాడు, వాడు శారీరకంగా కూడా అది నెట్టుకు రాగలుగుతాడు.
అయితే ఈ మూడింటితో సదృశ్వ సంబంధం మరి ఏది లేదు కనుక ఎల్లప్పుడూ నెమ్మదిగా మాట్లాడవలను, ప్రేమగా నెమ్మదిగా. పరుషములు ఎక్కడ ఎప్పుడు ఆడరాదు, కఠినంగా మాట్లాడకూడదు. ఉన్న దాంట్లో మనకున్న దాంట్లో ప్రేమగా మాట్లాడు. మాట ఖర్చు ఏమి ఉండదు కదా, నీ చేతిలో డబ్బేమి ఇచ్చేవు కదా, ప్రేమగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు. పూజ్యులకు ఇతరులను పూజించుచుండవలను. పెద్దవాళ్ళు ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, వయసులో చిన్నవాడైనా వాడు పండితుడు కావచ్చు, వాళ్ళకి నమస్కరించాలి. ఎందుకంటే వాడి వయసుకు కాదు, వాడి పాండిత్యానికి మనం నమస్కరించాలి. అభిశాప వచనాలు ఎన్నడూ పలకరాదు. వాడు పాడైపోవాలి, వీడు పాడైపోవాలి అని మనం శత్రువుని కూడా మనం నిందించుకోవద్దు. యయాతి స్వర్గభ్రంశం. యయాతి ఎట్లా స్వర్గభ్రంశం అయ్యాడు. ఇంద్రుడు యయాతితో ఇట్లనెను, నౌషపుత్ర, యయాతి రాజా గృహస్థుడుగా సర్వ కర్మాలు ముగించుకొని గృహములు విడిచి వానప్రస్థుడై వనమును చేరుకుంటువి. అన్ని వదిలేసావు, వానప్రస్థానికి వెళ్ళావు. అందువల్ల నిన్ను అడుగుచున్నాను, తపస్సు చే నీకు సమానుడు మరి ఎవరో చెప్పు. నాయనా, నువ్వు ఎంత ఘోరమైన తపస్సు చేసావు, నీతో సమానంగా ఎవరున్నారు? యయాతి వాసవ, దేవతలు, మనుషులు, గంధర్వులు, మహర్షులు ఈ ఎవ్వరు ఎందును తపస్సు చే నాకు సమానుడు మరి ఎవరూ కనబడ్డు. ఇంద్రుడు, నీవు వారి వారి వైయక్తిక ప్రభావం ఎరుగుకయే సమానులను, అధికులను, ఈనులను కూడా అవమానించుచున్నావు. కానీ నీకు తెలీదు, ప్రతివాడికి ఎవడి గొప్ప వాడికి ఉంటుంది. కావున ఇదిగో ఈ లోకములన్నీ అంతవంతములు అగుచున్నవి, ఇప్పుడు పడిపోచున్నావు. యయాతి సురలను, ఋషులను, గంధర్వులను, నరులను అవమానించినందున నా లోకములన్నీ క్షీణములైనచో ఇంద్ర, సురలోకము నుండి జారిపడియు సజ్జనుల నడుమ పడగోర్చున్నాను. అది ఎందుకంటే ఈయన ఎక్కువ చేశారని చెప్పి అన్నారు కదా, అందుకని ఈయనేం చేయ అందులోంచి జారిపడినా సరే సజ్జనుల మధ్య ఉన్నాడట. ఇంద్రుడు, యయాతి రాజా, నువ్వు జారియు సజ్జనుల మధ్యనే పడుచున్నావు. అంతకుముందు ఒకసారి పడేశాడు కదా, సజ్జనుల మధ్యనే ఉన్నాడు. మరల వారి వలె నిలకడ పొందగలవు. ఈ విషయము గుర్తు నుంచుకొని మరల ఎప్పుడు సమానులు కానీ అదుకులు కానీ అవమానించము. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కువ తక్కువ లేరు. ఆ పరమాత్ముడి దృష్టిలో అందరూ సమానులే. నువ్వు ఏదో ఎక్కువ తపస్సు చేసావు, నువ్వు గొప్పవాడివి, నువ్వు చిన్నవాడివని భేదం లేదు. అంతటా దేవేంద్రుడే సాక్షాత్ అనిపించు పుణ్యలోకం నుండి పడదూరపడుచున్న యయాతిని చూచి, రాజర్షి వరుడు, ధర్మమునకు మూలతత్వము రక్షించువాడు ఒక అష్టకుడు అతనితో ఇట్లను. ధర్మాన్ని మూలతత్వానికి అట ఆయన ఎవరు? రాజర్షి వరుడు. తర్వాత అష్టకుడు. వాళ్ళిద్దరూ ఈయనతో అంటున్నారట, నువ్వు ఎవరువు? యువకుడువు, ఇంద్రుని రూపం వంటి రూపంతో ఉన్నావు. నాయన, నువ్వెవరివి? నువ్వు దేవేంద్రుడిలాగా ఉన్నావు. స్వతేజంతో అగ్ని వలె ప్రకాశించుతున్నావు. నీ ముఖంలో అంతటి అగ్ని వంటి తేజస్సు ఉన్నది. అగ్ని వలె, అర్కుని వలె జుతి కలిగింతటి వాడివి అని 40 కాని నీ స్వర్గపదము నుండి పడుచుండటి చూచి, ఈ పడుచున్నది ఏమియో అని అందరం పరిమోహితులే అవుతున్నాం. ఏమిటో అక్కడి నుంచి నువ్వు ఇలా పడిపోతున్నావని మేమందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వర్గ మార్గం అధిష్ఠించుచున్న నువ్వు రవి విష్ణువుల ప్రభావం వంటి ప్రభావం కలిగి ఉన్నావు. నువ్వు రవికి, సూర్యనారాయణ మూర్తికి, విష్ణుమూర్తికి ఎంత ప్రభావం ఉందో అంత ప్రభావం కలిగి ఉన్నావు. ఇట్టి నువ్వు పడుటకు కారణముకు తత్వము ఎరుగగోరి మేమెందరము లేచి నీకు ఎదురు వచ్చుతున్నాం. ఇలా ఎలా పడిపోతున్నావు, అది కారణం అడుగుదామని మేము వస్తున్నాం. నిన్ను మేమే మొదట ప్రశ్నించుట సాహసించలేకున్నాం. నీవో మమ్మల్ని మీరెవరైనా అడగట్లేదు. ఎందుకంటే మేము అడగాలంటే మాకు భయం వేస్తుంది. ఎలా పడిపోతున్నావు అని అడగడానికి వస్తున్నాం, కానీ మాకు భయం వస్తుంది. కానీ నువ్వే మా ముందుకు వచ్చి అడుగుతున్నావు. కావున ముచ్చట గొలుపు రూపం గల నిన్ను నేనే ముందు ప్రశ్నించుచున్నాను. నువ్వు ఎవరు వాడవు? యయాతిని అడిగారు, ఎవరు వాడు? ఎందుకు నువ్వు వచ్చితివి? దేవేంద్ర సమాన రూపుడు కానీ నువ్వు సామాన్యుడు కావు. నువ్వు ఎందుకంటే నీ వర్చస్సు, నీ తేజస్సు తెలిసిపోతుంది. నువ్వు దేవేంద్రుడు అంతటి వాడివి. నీవు ఏమాత్రము భయము, విషాదము, మోహము ఏమీ చేటుకు తోచుకున్నట్టు విడువు. నీవిప్పుడు సజ్జనుల దగ్గర ఉన్నావు. నాయన, ఇప్పుడేం నువ్వు భయపడకు, సజ్జనుల దగ్గర ఉన్నావు. అందుకే సత్సంగత్యం అంటారు. మంచి వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఎటువంటి కీడు కూడా జరిగేది కూడా జరగదు. అందుకని నువ్వు మంచి వాళ్ళ దగ్గర ఉన్నావు కాబట్టి చెప్పు. ఇంద్రుడు బలాసురుడు అంతటి వాడిని చంపిన వాడే అవ్వు కాక. ఇంద్రుడికి చాలా బలం ఉంటే ఉండొచ్చు కాక. ఇట్టి నిన్ను అతడు ఏమీ ఎదిరింపజాలడు, నిన్నేం చేయలేడు. అదే కాక స్వర్గసుఖం నుండి భ్రంశున్నందుని వారికి నిలుకడ చోటై సజ్జనులు వదిలుచున్నారు. నీకు స్వర్గం నుంచి నిన్ను దింపేస్తా. నువ్వు ఎక్కడున్నావు? మా అందరి మధ్యలో ఉన్నావు, సజ్జనుల దగ్గర ఉన్నావు. నీవు దేవులతో, దేవరాజుతో సమానవి. నువ్వు చిన్నవాడివి కాదు. ఆ దేవేంద్రుడి కంటే కూడా నువ్వు గొప్పవాడివే. దేవులతో సమానం.
సజ్జనులను ఒక చోట పరస్పరం కలిపినచో స్థావర జంగ రూపమగు ప్రపంచములకెల్లా ప్రభువులే దాన్ని రక్షించగలరు. సజ్జనులు మంచి వాళ్ళందరూ ఒక చోట పరస్పరం ఉంటే అది స్థావర జంగమ రూపం అవుతుందట. అక్కడ ఎవరుంటారట? స్వామి స్వయంగా రక్షించుకుంటాడు. ఇప్పుడు నీకు సాటి వరకు సజ్జనులు యందు నిలకడ పొందినావు. ఇప్పుడు మా అందరి నడుమ మంచి వాళ్ళ మధ్యలో సజ్జనుల మధ్య ఉన్నావు కనుక భయపడకు, చింతింపకు. వేడిమి నిచ్చుట్లో అగ్ని బీజాలు విద్యుత్తుకు అనుకూలమగుట్లో భూమి ప్రకాశం నిచ్చుట్లో రవి అభ్యాగతులకు ఆశ్రయం ఇచ్చుట్లో సజ్జనులు సమంతులు. ఎలాగట? వేడిమి నిచ్చుట్లో అగ్ని సామర్థ్యం కలదు. అగ్ని నుంచే కదా వేడి వస్తుంది. బీజాలు మొలకెత్తడానికి విత్తనాలే. అలాగే భూమి ప్రకాశం ఇచ్చుట్లో రవి, ఆ విత్తనాలు మొలకెత్తడానికి భూమి ఎంత ఆధారమో సూర్యుడు ప్రకాశం ఇవ్వడానికి. అలాగే అభ్యాగతులకి ఆశ్రయం ఇవ్వడానికి సజ్జనులు ఎప్పుడూ ఉంటారట. అంటే ఏంటి? పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? తను నమ్ముకున్న భక్తుడికి ఎప్పుడు రక్షణ ఉంటూనే ఉంటుంది. సజ్జనుల నీడలో ఉన్నాడు ఆయన. యయాతి అష్టక సంవాదం. అష్టకుడు అనేవాడు యయాతితో ఏమంటున్నాడు చూడండి. యయాతి, నేను యయాతి అనేవాడిని, నహుషుని పుత్రుడను, పూరుని తండ్రిని. సర్వభూతములు అవమానించినందున పుణ్యం తరిగి పడద్రోయిపడి సురసిద్ధ ఋషిలోకం నుండి జారిన వాడు నగుపడుచున్నాను. ఈ రకంగా నన్ను కింద పడేశారు. వయసు చేత మీకంటే పూర్వుడను కావున మీకు నమస్కరించుచున్నాను. ద్విజులలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో విద్యచే కాని తపస్సుచే కాని జన్మచే కాని వృద్ధుడగు వాడు పూజ్యుడు. ఏంటంటే ఎవరి చేత? ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసుల్లో విద్యతో కానీ, విద్యలో ఎక్కువ ఉన్నారనుకోండి మన చిన్నవాళ్ళని గౌరవించాలి. తపస్సు చే కానీ జన్మ చే కానీ వృద్ధుడగు వాడు పెద్దవాడిని కూడా పూజించాలి. రాజా, నేను వయసు చే చాలా పెద్దవాడిని అని నేను గుర్చి చెప్పితివి. ఏదో ఒక విధముగా అత్యధికుడివే. ఎవడు తాను విద్వాంసుడను వయసు చేత పెద్దవాడై ఉండునో అతడు ద్విజులలో తప్పక పూజ్యుడే. అటు వయసులోని పాండిత్యంలో కన్నా ఎక్కువ ఉన్నట్టు అతను పూజ్యుడే. ఏ కులమైనా సరే అతను పూజ్యుడే. యయాతి, కర్మల్లో ప్రతికూలమైనది పాపం అనబడును. ఈ కర్మల్లో ఏది మనకి చెడు కర్మని పాపం అంటారు. దాన్ని అనుసరించి వారికి పాపలోకమే గమ్యస్థానం. పాపాత్ములకి ఎక్కడ గమ్యస్థానం? పాపలోకమే. సత్పురుషులు అసత్పురుషులు అనుసరించేది పాపకర్మ అనువర్తించరు. సత్పురుషులు పాపం జోలికి వెళ్ళరు. వీరికి సత్పురుషులు అనుకూలురైనట్లు అసత్పురుషులు కారు. అంతే కదా, మంచివాడికి మంచివాడే నచ్చుతాడు, చెడ్డవాడికి మంచివాడు నచ్చడు. నాకు విస్తారముకు ధనమున్నది, అది గొప్పది కూడా. యత్నము చేసినచో దాన్ని పొందకపోదునా అని మనసును నిశ్చయం కలిగి ఆత్మయుతమునికై అభినివేశంతో యత్నించువాడు జీవుని తత్వమును అనుభవ సహితంగా తెలుసుకొనగలడు. అది తన దగ్గర ధనం ఉన్నది, ధనం గొప్పది కూడా. యత్నం చేస్తే దాన్ని పొందకుండా ఉంటాడా? అదే విధంగా మనసును నిశ్చయం కలిగి ఆత్మహితానికి, మన ఆత్మని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా మనం గెలుపొందుతాము. జీవలోకమునందలి జీవులు నానా రూపంలో ఉన్నారు. ఈ జీవలోకంలో జీవులు ఎన్నో రకాలుగా ఉన్నారు. ఈ ప్రాణికోటి ప్రతి ప్రాణిలో జీవం ఉన్నారు. పశు పక్షాదులో కూడా జీవం ఉన్నారు. వీరందరూ దేవుని కాదీనులు. వీళ్ళంతా ఎవరికి? పరమాత్ముడి కాదీనులు. మనకి ఏంటంటే ఈ శరీరం ఇచ్చింది అమ్మా నాన్న కావచ్చు, కానీ ఇందు లోపల మనందరి లోపల ఈ ఆత్మ చైతన్యమైన ఆత్మ ఇచ్చింది ఆ పరమాత్మ లేదు. ఈ ఆత్మ లేనప్పుడు ఈ శరీరాన్ని శవం అంటారు. ఈ శివుడు లోపల నుంచి, శివుడు జీవుల్లోంచి వెళ్ళిపోతే అది శవం. జీవలోకమునందు నానా రూపంలో వీరందరూ దేవుని కాదీనులు. తమ తమ యత్నములందు ఆలోచనములందు అస్వంతులు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ప్రయత్నాలు కానీ మనం అనుకుంటాం, నేను ఈ వేళ ఈ పని చేస్తానని అనుకుంటాం. చెయ్యగలుగుతామా? వాడి ఆధీనంలో ఉన్నాం మనం. వాడి చెయ్యనిస్తేనే, చెయ్యగల సంకల్పం ఇస్తేనే, శక్తిని ఇస్తేనే మనం ఎన్నో అనుకుంటాం. అన్నీ చేయగలుగుతున్నావా? వాడి కరుణ ఉంటేనే ఏ పనైనా మనం చేయగలుగుతాం. రాత్రి పడుకొని తెల్లారి లేస్తున్నామంటే మనం లేవలేం, ఆ స్వామి లేపుతున్నారు. ఆయనే ఆ శక్తి మనకు కాపాడుతుందన్నమాట. వీరందరూ బుద్ధిమంతుడగు వాడు అదృష్టము బలవత్తరమైనది ఎరుగువలను. తనకు అప్రియములకు ఆయా అనుభవం ప్రాప్తించినప్పుడు దుఃఖం అందరాదు. తనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఇష్టం లేనిది ఏదో కష్టం వచ్చింది కానీ బాధపడకూడదు. ఇది కర్మ, అంతే, ప్రారంధ కర్మ, అనుభవించక తప్పదు అనుకొని సంతృప్తి పడాలి కానీ బాధపడకూడదు.
జీవులు సుఖము కానీ దుఃఖము కానీ దైవమును ఆధీనులై పొందుతురే కానీ తమ శక్తితో కాదు. జీవుడు సుఖం కానీ దుఃఖం కానీ మనం అనుకుంటాం ఏదో కష్టపడి, ఏమండి నేను ఇన్ని కోట్లు సంపాదించానండి, నేను ఇంత టాటా బిర్లాతో సమానమైన వాడిని అంటాం. ఎక్కడ నువ్వు సంపాదించు? ఆయన శక్తి ఇస్తే సంపాదించదు, నీ శక్తితో కాదు. అందుకని సుఖం కానీ దుఃఖం కానీ ఏదైనా సరే ఆయన ఇస్తేనే, మన శక్తి కాదు. కావున దైవము బలవత్తరమని గుర్తెరిగి ఎప్పుడు దుఃఖము కానీ హర్షము కానీ పొందరాదు. ఎప్పుడు మనకు దుఃఖం వచ్చినా బాధపడకూడదు, సుఖం వచ్చినా సంతోషించకూడదు. ఏదన్నా ఆయన అనుగ్రహం. ఆయన ఇచ్చాడు, ఈ వేడ నవ్వమన్నాడు, నవ్వు, ఏడవమంటే అడిగాడు, అంతే. ఆ పరమాత్ముడు ఆధీనంలో ఉన్నాం మనం. దుఃఖము ప్రాప్తించినచో మోహము కానీ సుఖము ప్రాప్తించిన హర్షము కానీ పొందక విచారశీలుడే రెండింటి యందు సమభావంతో ఉండవల్లు. భగవద్గీతలో చెప్పారు కదా, శత్రేచ మిత్రేచ తదా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. సుఖ దుఃఖాలందు కూడా, శీతోష్ణ దుఃఖాలు అన్నింట్లో కూడా సమంగా ఉండాలి. ఈవేళ సంతోషం వచ్చిందని పొంగిపోద్దు, దుఃఖం వచ్చిందని పొంగిపోద్దు, సమభావంతో ఉండాలి. దైవము బలవత్తమని ఎరిగి ఎట్టి స్థితి ఎందున్న మనసును బాధను ఉంటాడు. అది ఇదంతా పరమాత్ముడి దయ. ఏదైనా ఆయనదే అనుకొని మనసును ఎప్పుడు కలత చెందించుకోకుండా స్థిరమైన మనసుతో ఉండాలి. ఒకరోజు మన సుఖం వచ్చేస్తే మనమే గొప్ప అనుకోకూడదు, కష్టం వస్తే ఆయన ఇచ్చాడని ఆయన తిట్టకూడదు, ఆయన నిందించకూడదు. అన్నీ ఆయన ఇచ్చినయే. నువ్వు చేసుకున్న ఇప్పుడు నువ్వు బ్యాంకులో డబ్బులు దాచుకున్నావు, నువ్వు ఎంత దాచుకున్నావో అంతా నువ్వే అనిపిస్తావు. ఏమండి నేను రాను, పక్క అమ్మాయికి ఇచ్చేయండి అని పంపు, ఆవిడకి ఇస్తారా? సచ్చినా ఇవ్వడు, నువ్వు ఇమ్మని చెప్పినా ఇవ్వడు, నీ సంతకం ఉంటేనే నీకు ఇస్తాడు. అలాగే మనం చేసుకున్నది మనమే అనిపించాలి. అష్టక నేను మాత్రము భయము ప్రాప్తించిన మోహం పొందను. ఏ సమయమందు నా మనసు ఏ మాత్రం సంతాపం ఉండదు. నేను ఇప్పుడు కూడా బాధపడను. సృష్టికర్త లోకమునందు ఎట్లు చేయనో నేను అట్లే అగుదునని నేను తలంతు. ఆయన ఎలా జరిపిస్తా అలాగా నేను ఆయన సమానం. స్వేద జలములు, జరాయుజములు, అండజములు, ఉద్భిజములు, సరీసృపములు, ప్రాకడి ప్రాణులు, క్రిములు, మత్స్యములు మొదలగు ప్రాణులు కాని శిలలు, తృణములు, కాష్టములు ఇటివి ఏవైనా తమ తమ అదృష్టము అనిపించుట ముగియగానే తమ తమ స్వభావిక స్థితి పొందును. చూడండి ఏంటేమిటట, ఈ సృష్టికర్త లోకంలో అండజాలు గుడ్డు నుంచి పుట్టేవి, స్వేదజాలు చెమట నుంచి కూడా పుడతాయట, ఉద్భిజములు, శరీరూపములు, పాకే ప్రాణులు, క్రిములు, చేపలు, ఇవన్నీ ప్రాణులు, శిలలు, రాళ్ళు, తృణములు అంటే పప్పు దినుసులు, ఇవన్నీ కూడానట తమ తమ అదృష్టం ముగియగానే మళ్ళీ వాటి యొక్క యథాస్థానాన్ని పొందుతాయి. సుఖ దుఃఖాలు రెండు అనిత్యాలని నాకు తెలియను. ఎందుకంటే సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, ఎప్పుడు అవి కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇట్టి నేను ఏ హేతువు చే సంతానం పొందవలసి ఉన్నది. జీవునికి ఏది చేసినా తర్వాత ఏది చేయుచున్నప్పుడు ఈ సంతాపం కలుక్కుండను. అది నేను ఏది చేస్తే ఈ సంతాపం అన్నది లేకుండా ఉండగలుగుతాను. ఏది చేసినా తర్వాత కానీ ఏది చేయుచున్నప్పుడు కానీ ప్రతి పని వల్ల కలుగు ఫలము కూడా సుఖ దుఃఖ సమ్మిశ్రితమే. కావున ఏది చేయువానికి దుఃఖము కలుగుట తప్పదు. అందుచే నేను ఏమియో పొరపడక సంతాపం పొందక ఎందును. ఎందుకంటే ఏది ఎలా చేసినా మన కర్మ ఫలితాన్ని అనుసరించి ఆ దుఃఖం కానీ సుఖం కానీ వస్తుంది. అది ఇప్పుడు చేసుకున్నది కాదు. 3 కర్మలు ఉంటాయి, ప్రారబ్ధ కర్మ, ఆ సంచిత కర్మ, ఆగామి కర్మ. ఆ కర్మల ఫలితంగానే మనం ఇవన్నీ అనుభవిస్తాం అన్నమాట. అందుకని దీనికోసం సంతాపం బాధపడక్కర్లేదు. ఇట్లు చెప్పుకోవచ్చున్న యయాతి రాజును అష్టకుడు మళ్ళా అడిగాడు. యయాతి అష్టకునకు మాతామహుడు కావున ఆయన మాతామహుడు అవుతాడట. ఏ విషయమును అడుగుదగిన చనువు తనకు కలదు. మాతామహుడు అంటే తల్లి తరపున వైపు వాడు, తాతగారు వరుస. అతడు సర్వ విషయాలు ఎరిగి ఉండితే కాక సర్వ సద్గుణాలు కలవాడు. కావున ఏ విషయమైనా విసుగు లేకుండా చెప్పగలడు. అష్టకుడు ఇట్లా అడిగిన, రాజేంద్ర, యయాతి రాజును క్షేత్రజ్ఞతత్వం ఎరిగిన వాడి వలె ధర్మం చెప్తున్నావు. నాయన నువ్వు చాలా ధర్మం తెలిసిన వాడివి, ధర్మాన్ని చెప్తున్నావు. ఇట్టి నువ్వు స్వర్గలోకం నుండి ఎచ్చటెచ్చ నుండి ఏ ప్రధాన లోకములు అనిపించుతువో, ఎంతకాలం అనిపించుతువో, ఎట్లా అనిపించుతువో ఈ ప్రతి ఒక్క అంశము వాస్తవ రూపం నాకు తెలుపు. స్వర్గంలో నువ్వు ఎన్నాళ్ళు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏ మూల ఉన్నావు, ఏమేమి చూసావు అన్నీ చెప్పమంటారు.
యయాతి నేను భూలోకం నందు ఉన్నంత వరకు సర్వభౌముడగు రాజుగా ఉన్నాను. నాయన భూలోకంలో ఉన్నంత వరకు నేను సర్వభౌముడైన రాజు ఉన్నాను. దేహ త్యాగానంతరము మాతృ జనులు నివసించే లోకములందు సంచరించాను. దేహం అయిపోయాక అప్పుడు నేను సజ్జనులు ఉండే లోకంలో ఉన్నాను. అక్కడ 1000 వర్షాలు ఉన్నాను, 1000 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత అంతకంటే పై లోకానికి వెళ్ళాను. తర్వాత అచ్చటి నుండి ఇంద్రునికి నగరికి వెళ్ళాను. అక్కడి నుంచి ఇంద్రుడి గారి దగ్గరికి వెళ్ళాను. అది రమ్యమైనది. దేవేంద్ర లోకం అంటారు కదా, అందుకే దేవలోకంతో పోలిస్తారు ఏదైనా బాగుంటే. అది 1000 వాకిళ్ళు కలదు. ఆ దేవలోకం ఎన్ని వాకిళ్ళట? 1000 వాకిళ్ళు, 100 యోజనాల పరిధి కలది. దాని యందు 1000 సంవత్సరాలు ఉన్నాను, 1000 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత దానికంటే పై లోకానికి వెళ్ళాడట. తర్వాత లోకరక్షకుడు ప్రజాపతి లోకానికి వెళ్ళాను. అక్కడ ప్రజాపతి లోకానికి వెళ్ళి అది దివ్యము, ఎన్నటికీ చెడదు. దాన్ని చేరటం సుకరము కూడా కాదు. అచ్చట నేను 1000 వర్షాలు ఉన్నాను, అక్కడ 1000 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత దానికంటే పై లోకానికి వెళ్ళాను. ఇట్లు ఏ దేవుని లోకమునకైనా నా పుణ్యబలము చే దాన్ని జయించి వెళ్ళాను. అలా ఒక్కొక్క లోకానికి నా పుణ్య ప్రభావంతో వెళ్ళాను. కనుక వాటి ఎందు నేను నా ఇచ్చ అనుసరించి నివసించాను. నాకు ఇష్టం ఉన్ననాళ్ళు అక్కడ ఉన్నాను. లోకేశ్వరుల కాంతితో ప్రభావము తుల్యముగు ద్వితీయు ప్రభావము కలిగి అచ్చట ఉండేవాళ్ళు. అక్కడ నా యొక్క పుణ్యఫలంతో అక్కడ ఉండేవాడు. సమస్త దేవతలు నన్ను అచ్చట ఉపచారంతో చూచేవారు. అక్కడికి ఎవరైనా సరే నన్ను ఎంతో మర్యాదగా చూసుకునేవారు. అట్లు నేను నందనవనమునందు కామరూపుడినై అయుతవత సంవత్సరములు అంటే చూడండి 1 4 5 సున్నలు ఉన్నాయి. అంటే శంకువేగా అంటారు సంస్కృతంలో, నిన్నే చూసాను. అచ్చట అన్ని సంవత్సరాలు ఉన్నట్ట. అచ్చట మనోహరముగు రూపము కలవి పుష్పించినవి, ఎంతో అందంగా ఉంటాయట పుష్పాలు. ఒక పుణ్య సుగంధవంతముగు మనోహర పుష్పాలు చూచాను. అక్కడ ఎక్కడ దొరకని పుష్పాలు అక్కడ చూసి అప్సరసలతో కూడి సంచరించాను. అక్కడ ఇంకా అప్సరసలతోటి స్వర్గంలో అదే కదా, రంభ, ఊర్వశి, అప్సరస వీళ్ళందరూ వీళ్ళకి నృత్యం చేస్తూ వీళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇట్లు దేవ భోగాలంత ఆసక్తుడే నేను అచ్చటుండగా అవధి లేనంత అధిక కాలం గడిచింది. చాలా కాలం ఉండిపోయాను. అంతలో భయంకర రూపుడు దేవదూత ఒకడు వచ్చి పులోత స్వరంతో ధ్వంస జారిపడమని 3 మార్లు బిగ్గరగా అన్నాడు. ఎందుకంటే చాలా టైం అయింది, నువ్వు కిందకి వెళ్ళి అన్నాడు. రాజసింహ, నాకు ఇంత మాత్రమే తెలియను, నాకు తర్వాత ఏం జరిగిందో తెలియదు. వెంటనే నేను క్షీణ పుణ్యుడినే నందనవనం జారిపడుతుంది. నా పుణ్యం తరిగి నేను ఇక్కడ ఈ నందనవనంలో పడిపోయాను. ఇంతేకాక అంతరిక్షమందు నా స్థితికే శోకించు దేవతల దయాపూర్ణమైన వాక్కులు నాకు ఇట్లా వినబడింది. నేను జారిపోతుంటే దేవతలు చాలా బాధతో ఆ పిలిచిన పిలుపులు వినబడ్డాయి. అయ్యో ఎంత కష్టము, ఇదిగో ఈ యయాతి పుణ్యకర్మములు ఆచరించి పుణ్యం సంపాదించాడు, పుణ్యకర్మకు కీర్తి కలవాడు, ఇట్టివాడు క్షీణపుణ్యుడే కింద పడుచున్నాడని దేవతలన్న మాటలు మట్టుకు నాకు వినిపించాయి. ఏమైనను నేను ఎచ్చటి నుండి పడితిని, కిందకు పడుతూనే ఉంటుంది కనుక సజ్జనులను నేను పడవల్ని దీవించి పలుకుడని నేను వారిని వీడాను. అప్పుడు ఒకటే వాళ్ళని కోరేది, నేను ఎక్కడ పడిపోతున్నానో నాకు తెలియదు, కానీ నాకు అందరూ మంచి వాళ్ళు, సజ్జనులు